Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హమ్మ జగన్ను ఆశీర్వదిస్తారా? అర్చకులకు టీటీడీ బిగ్ షాక్. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార విపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జగన్ పులివెందుల పర్యటన వేళ ఒంటిమిట్ట రామాలయానికి చెందిన అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. దీనిపైన టీటీడీ సీరియస్ అయింది. అర్చకులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో జగన్ కుటుంబంతో సహా యూరప్, లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మే 15వ తేదీ వరకు జగన్ పర్యటన కొనసాగనుంది. కాగా జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. వీరికి టీటీడీ సంజయ్ శ్రీ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది పులివెందులలో మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. టీటీడీ పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా మాజీ సీఎం జగన్కు శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందచేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నత అధికారులు తీవ్రంగా పరిగణించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సేవలో తరించారంటూ ఈ ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ప్రశాంతి తాజాగా నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానం సరిగ్గా లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.